హాయ్ అండి, నమస్తే. నేను మీ పూజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ చిన్నిదేవ్. ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ కూడా ఈజీగా సింపుల్గా చేసుకునే విధంగా ఈజీ ప్రాసెస్గా సింపుల్ వేలో గుత్తి వంకాయ కూరని చూపిస్తాను. మంచి గ్రేవీతో చాలా టేస్టీగా బాగుంటుంది. దీనికోసం ఒక బౌల్లో కొద్దిగా నీళ్ళను వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ ఉప్పు నీళ్ళల్లో మనం వంకాయలని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రంగు మారకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలని సపరేట్గా మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న వంకాయల్ని ఈ కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టి ఈ వంకాయలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. దీంట్లోకి మంచి టేస్ట్ కోసం మనం ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు, ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి, పసుపు, కారం, ధనియా పొడి ఇవి వేసుకొని ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలోకి 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసి మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ వంకాయలు సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఈ వంకాయలని సపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇప్పుడు ఆయిల్లోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఈ గ్రేవీ అంతా దగ్గర అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఇందులోనే రుచికి తగ్గట్టుగా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలిపి మగ్గించుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీకు ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకోండి. మీకు గ్రేవీ కనుక తిక్కుగా కావాలంటే కొద్దిగా నీళ్ళను వేసి గ్రేవీ అంతా దగ్గర అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. లేదా మీకు కొద్దిగా వాటరీగా కావాలంటే నీళ్ళను కొంచెం ఎక్కువగా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పుదీనా, కరివేపాకుని యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలని కూడా ఈ గ్రేవీలోకి వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కనీసం 7 నుండి 10 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి. ఈ మసాలా పేస్ట్ అంతా ఈ వంకాయలకు బాగా పట్టేలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. అంతే అండి, టేస్టీగా సింపుల్గా అయిపోయింది కదా. సో ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు మన ఛానల్లో చాలా వీడియోసే వస్తాయి. సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇక ఒకసారి మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.